అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, రాజకీయ విశ్లేషణలు, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కామెంట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తాయా? ఏమైనా హద్దులు దాటాయా? ఎలా చూడొచ్చు అసలు ఆ కామెంట్స్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటూ రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఏం లేదు. బట్ ఆర్టికల్ 19(1)A ప్రతి పౌరునికి ఉన్నట్టే పత్రికలకి, మీడియాకి, జర్నలిస్టులకి అందరికి కూడా ప్రత్యేకంగా ప్రొవిజన్ అంటూ లేదు. ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అన్నది ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాకు జర్నలిజంలో ప్రొఫెసరు. మేము ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం చేసినప్పుడు ఆయన మాకు కూడా చదువు చెప్పారు మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజంలో. ఆయన అంటే అపారమైన గౌరవం ఉంది. ఆయనతో విభేదించిన సందర్భం కూడా ఉంది. మేము ఆపరేషన్ సింధూర్ సమయంలో, ఎందుకంటే నేను జాతీయవాద జర్నలిస్టు, ఆయన కొంత కమ్యూనిస్ట్ ఐడియాలజీ. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆయనతో విభేదించిన సందర్భం ఉంది, భారతదేశ భద్రతా బలగాలు తర్వాత వాటి విషయంలో. సో ప్రజాస్వామ్యంలో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఒపీనియన్, అంతే కదా. నేను ఆయన స్టూడెంట్ అయినంత మాత్రాన ఆయన చెప్పింది ప్రతిదీ ఏకీభవించాలని లేదు, వ్యతిరేకించాలని కూడా లేదు, అంతే కదా. సో ఇప్పుడు ఈ విషయంకి వద్దాం. పవన్ కళ్యాణ్ విషయంలో ఒక జర్నలిస్ట్గా నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు అరెస్టు తర్వాత నోటీసులు ఇవి ఎప్పుడు వస్తాయంటే, ఏదైనా బూతులు మాట్లాడితేనో లేదా భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి ఒక వ్యక్తికి సంబంధించిన ప్రతిష్టను దెబ్బదారిస్తేనో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లినట్టు, లేకపోతే వాళ్ళ పరువు నష్టం వాటిల్లినట్టు అదైనట్టు. ఇప్పుడు ఏమన్నారు, ఇది ఒక పొలిటికల్ కామెంటరీ. వాళ్ళిద్దరి మధ్య మీటింగ్లో ఆయన జగన్ అరెస్ట్ చేయమని చెప్పారన్నారు. దాన్ని ఖండించారు జనసేన పార్టీ, అయిపోయింది. దీనికి అరెస్టులు కేసులు పెట్టడాలు ఏందో నాకు అర్థం కావట్లే. ఇట్లా పెడుతూ అరెస్టులు కేసులు పెట్టడాన్ని పడితే ప్రతి ఛానల్, ప్రతి పేపర్లో, ప్రతి మీడియా వాళ్ళని లోపల వేయాల్సిందే. ఇంకా దానికేం లేదు, అంతే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే మీడియాను అరెస్ట్ చేయాల్సిందే, జగన్ సపోర్ట్ చేసే మీడియా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే చాలా స్పెక్యులేషన్ రాస్తూ ఉంటారు, అంతేనా. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య ఏం జరిగిందో మనం అనలైజ్ చేశాం. ఆయన సీఎం తీసేస్తారు అని చెప్పి. అట్లయితే నా మీద కూడా కేసు పెట్టి నన్ను కూడా బొక్కలు వేయాలి, అంతేనా. సో ఏముంది నాగేశ్వర్ గారు చెప్పిన దానిలో? సో ఎప్పుడు కేసులు పెట్టాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి అన్న దానిలో ఒక హద్దు దాటి బూతులు మాట్లాడితేనో, లేకపోతే పలానా వ్యక్తి 500 కోట్ల కరప్షన్ చేశాడు, అవినీతి చేశాడు అని చెప్పి ఆధారాలు లేకుండా వాళ్ళు పరువు నష్టం వాటిల్తోనే, ఇది ఒక పొలిటికల్ స్పెక్యులేషన్. దాన్ని వాళ్ళు మీరు ఉపసంహరించుకుంటే బాగుంటుందన్నా నేను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఎందుకు ఇష్యూ చేస్తున్నారో అర్థం కావట్లే. నాగేశ్వర్ గారి కోసం నాగేశ్వర్ గారు ఒక పొలిటికల్ కామెంటరీ చేయరు. ఆయన రోజు మోడీని తిడతారు, మోడీని పొగిడిన సందర్భాలున్నాయి, తిట్టిన సందర్భాలున్నాయి, జగన్ను తిట్టిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇటీవల ఎక్కువ ఆయన విశ్లేషణలు ఎక్కువ తెలుగుదేశం పార్టీ అభిమానులకి నచ్చకపోవచ్చు, బీజేపీ అభిమానులకి నచ్చకపోవచ్చు, తర్వాత ఏమంటారు జనసేన అభిమానులకు నచ్చకపోవచ్చు. బట్ అంత మాత్రాన ఆయన అరెస్ట్ చేస్తామంటే ఏమవుతుంది? సింపతి నాగేశ్వర్ గారికి వస్తుంది కదా, దానివల్ల ఏమన్నా సాధిస్తారా? ఇప్పుడు ఒకటి ఉంది, మొన్న ఏది సాక్షి టీవీలో చర్చలో అమరావతికి సంబంధించి ఒక జర్నలిస్టు ఏమంటారు, అది వేశ్యల రాజధాని అనేదైతే మాట్లాడారో, ఎస్ దట్ ఈస్ ఫిట్ కేస్. దానిలో యాంకర్ను అరెస్ట్ చేసినా, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసినా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. యాంకర్తో ఎట్లా సంబంధం, యాంకర్ కాదు అన్న వ్యక్తికి సంబంధించి ఎవరు కూడా సమర్థించట్లేదు, అది తప్పు. వేశ్యల రాజధాని అని ఒక రాజధానిని పట్టుకొని అనడం ముమ్మాటికి 100కి 200% తప్పు. ఆ పదజాలంతో ఎవరు మాట్లాడినా చేయాలి. ఆయన అట్లా మాట్లాడలేదే, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ విధంగా మాట్లాడలేదే. పవన్ కళ్యాణ్ కూడా ఎందుకంత సీరియస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు ఈ విషయంలో. కాకపోతే ఎస్, మీరు ప్రొఫెసర్ పట్ల అపారమైన గౌరవం ఉంది, అట్లాంటి కామెంట్స్ ఆయన చేసి ఉండరని అనుకోండొచ్చు. అయితే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ఒకటి, ఆయన చాలామంది మేధావిగా భావిస్తారు, ఒక తటస్థ వ్యక్తిగా భావిస్తారు. కానీ ఇటీవల కాలంలో లాస్ట్ 2-3 సంవత్సరాల్లో ఆయన విశ్లేషణలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్న సందర్భం.
వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని చాలా మంది భావిస్తున్నారు. ఆ విషయంలో కొంత ఆయన జాగ్రత్త పడితే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మా ప్రొఫెసరు, ఆయన పట్టుకుని పేటీఎం బ్యాచ్ అది ఇది అని మాట్లాడుతుంటే మాకు కూడా కరెక్ట్ అనిపించట్లా కదా కదా. ఇప్పుడు ఆయన ఇంటికి ఆయన ఈవెన్ దో ఈజ్ క్రిటికల్ ఆఫ్ నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అవుట్ రైట్ గా వ్యతిరేకించే వ్యక్తి అయినా జేపీ నడ్డా పోయారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు. ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కలిసి ఆయన సపోర్ట్ కోరిన సందర్భం ఉంది. సో ప్రజాస్వామ్యంలో డిఫరెన్స్ ఉంటాయి. నేను జాతీయవాదిని, ఆ ప్రొఫెసర్ ఆయన మా ప్రొఫెసర్ కమ్యూనిస్ట్. సో అంత మాత్రాన మనం ఆయన అరెస్ట్ చేస్తాం అది చేస్తాం అంటే కరెక్ట్ కాదు. ఎప్పుడు హద్దులు దాడితే అరెస్ట్ చేయాలి. బూతులు మాట్లాడే చాలా మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇటువైపు ఉన్నారు అటువైపు ఉన్నారు. ఇక్కడ వ్యూస్ కోసం ఎప్పుడు బూతులు మాట్లాడరు కదా, పద్ధతి ప్రకారం మాట్లాడతారు కదా. లేదా డిఫమేషన్ వేయొచ్చు, క్రిమినల్ డిఫమేషన్ లేకపోతే సివిల్ డిఫమేషన్ వేయొచ్చు. ఇది ఏమవుతుందంటే అరెస్ట్ చేస్తే గనక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. అమరావతి విషయంలో ఎవరైతే అన్నారో డెఫినెట్ గా అప్పుడు సాక్షి టీవీకి కానీ లేకపోతే ఆ మాట్లాడిన జర్నలిస్ట్ కానీ చాలా నష్టం జరిగింది. ఆయన ఎవరు తప్పని ఒక 20% కూడా రైట్ అని అనలేదు. ఏమన్నారు గతంలో ఈ ఛానల్స్ లో, ఈ కౌంటర్ ఛానల్స్ లో, అంటే ఎల్లో మీడియా అని ఎవరైతే సంబోధిస్తారో, ఎల్లో మీడియా అని వాళ్ళు అనుకుంటారు, బ్లూ మీడియా అని వీళ్ళు అనుకుంటారు. మీడియా ఎక్కడ కూడా నిష్పాక్షికంగా లేదు, అది ఒప్పుకోవాల్సిన మాట వాస్తవం. గొంగట్లో అన్నం తింటూ మనం ఏమంటారు వెంట్రుకలు ఏరుకోవడం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. వాళ్ళు ఎల్లో మీడియా అంటారు, వీళ్ళు బ్లూ మీడియా అంటారు. దానిలో వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పి ఒక తప్పును ఇంకో తప్పుతో చేసే ప్రయత్నం చేస్తారు తప్ప ఇక్కడెక్కడ ఇష్యూ లేదు. సో అందుకని నా ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ కొంత ఈ విషయంలో ఆయనకు హట్టు చేసి ఉండొచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా మరి ఏ సోర్స్తో అన్నారో ఏదన్నారో ఓకే, ఆయన విత్డ్రా చేసుకుంటా అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడితో వివాదాన్ని ముగిస్తే మంచిది. ఇంకా కేసులు అరెస్టులు అంటే ఏమవుతుంది? అల్టిమేట్లీ సింపతి విల్ గో టు నాగేశ్వర్ గారు కదా, అంతే కదా. సో రెండు రాష్ట్రాల్లో కొంత న్యూట్రల్ గా భావిస్తారు, కొంత తటస్థంగా ఉండే వ్యక్తిగా భావిస్తారు. ఐడియాలజీ కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉండొచ్చు, లేదా వైసీపీకి అనుకూలంగా విశ్లేషణలు చేసి ఉండొచ్చు. ఆయన ఇటీవల మావిగన్ విశ్లేషణ చేశారు. మావిగన్ లో జగన్ దుమ్ము దులిపారు కదా రాజధాని విషయంలో. సో ఇక్కడ మనం ఆలోచించాలి, తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ బీజేపీ కానీ ఆయన క్షమాపణ చెప్పారు కాబట్టి ఇక్కడ మీరు కనుక ఒకవేళ అరెస్టులు చేయదలుచుకుంటే దయచేసి బూతులు మాట్లాడే వాళ్ళని, బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళని, ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. ముందు వాళ్ళ పని పట్టండి, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గర రండి అని నా ఒపీనియన్. అంటే రాజకీయ విశ్లేషకులు న్యూట్రల్ గా ఉండాలా, ఓపెన్ పొలిటికల్ స్టాండ్ న్యూట్రల్ గా ఉండాలంటే ఇప్పుడు నేను భారతదేశం విషయానికి వచ్చేసరికి నేను న్యూట్రల్ గా ఉండా. భారతదేశాన్ని అవమానించే వాళ్ళకి లేదా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే విషయానికి నేను న్యూట్రల్ గా ఉండను. ప్రతి విషయంలో ఎందుకు న్యూట్రల్ గా ఉంటావు? సనాతన ధర్మాన్ని అవమానించే వాళ్ళ విషయంలో నేను న్యూట్రల్ గా ఉండా, హిందూ ధర్మాన్ని అవమానించే వాళ్ళ విషయంలో నేను న్యూట్రల్ గా ఉండా. దానిలో కూడా న్యూట్రల్, ఆ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తే హిందూ ధర్మాన్ని హిందువులను తిట్టే వాళ్ళని నేను న్యూట్రల్ గా ఉండా. ఐఎమ్ వన్ సైడ్, నేను ఆ విషయంలో వన్ సైడ్. నేను జాతీయవాద జర్నలిస్ట్, అది ఓపెన్ గా చెప్తా, అంతే కదా. ప్రతి విషయంలో న్యూట్రల్ గా ఉంటే ఇంకా మనకంటూ ఒక స్టాండ్ ఎక్కడిది? కాదు కదా. జర్నలిస్ట్ అన్నప్పుడు మనకు కూడా ఒక స్టాండ్ ఉండాలి కదా, మనకు కూడా ఒక వ్యక్తిగత ఒపీనియన్ ఉండాలి కదా. ఛానల్ అన్నప్పుడు ఛానల్ కూడా ఒక స్టాండ్ ఉండాలి కదా. జీటీవీ ఇస్ నేషనలిస్టిక్ ఛానల్, జాతీయవాద ఛానల్. ఈ దేశంలో మెజారిటీగా ఉన్న వాళ్ళని 80-82% మందిని అవమానిస్తే చూస్తూ ఊరుకోదు. తుకుడే గ్యాంగ్ అని 2016లో జేఎన్యూలో భారత్ తుమ్కు తుకుడా కరేంగా అంటే డిఎన్ఏ షోలో 2016లో జీనియస్ బయటపెట్టింది. సో న్యూట్రల్ అంటే అర్థమైంది. న్యూట్రల్ అంటే ఇప్పుడు రాజకీయ అఫిలియేషన్ వచ్చినప్పుడు భారతదేశము హిందుత్వము ఇది వేరు. రాజకీయ అఫిలియేషన్ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ తప్పులు చేసినా ఉతికేస్తాం, కార్యకర్తలకు గుర్తింపు ఇస్తారని భారతీయ జనతా పార్టీ అన్నప్పుడు ఉతికేసాం. నిన్న పెట్రోల్ ధరలు ఇట్లా 8 రూపాయలు 10 రూపాయలు దాటితే ప్రాబ్లం అవుతుంది, నేను తప్పని చెప్పాం. బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా మనకు ఒకటే అక్కడ. సో న్యూట్రల్ జర్నలిస్ట్ అంటే న్యూట్రల్ ఉంటే బండి కదులుతుందా ముందుకు? ఉంది కారు న్యూట్రల్లో లేదా బండి న్యూట్రల్లో ఉంటే కదులుతుందా? కదలదు. న్యూట్రల్ అన్నదానికి అర్థం లేదు. కాకపోతే చెప్పుకోవాలంటే ఏ పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ లేదు, పలానా సిద్ధాంతం అని చెప్పుకోవచ్చు.
కమ్యూనిస్టో రైటిస్టో ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి. అంతే ఆ భావాలు ఉన్నంత మాత్రం వాళ్ళని చంపుతాం, కొడతాం, అది చేస్తామని మాత్రం అనకూడదు. అరెస్ట్ చేస్తామని కూడదు. అరెస్ట్ కనుక చేస్తే బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు, బూతులు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ముందు వాళ్ళ దగ్గర చేసి ఇక్కడికి వస్తే బాగుంటుంది. సరే, ఏపీ పోలీసు కూడా ఖండించారు అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వచ్చాం, ఇవన్నిటి వార్తను కూడా ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఖండించారు. కేసు అయితే నమోదైంది, ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. మనతో పాటు మాట్లాడేందుకు ప్రసాద్ గారు